నేషనల్ హెరాల్డ్ కేసులపై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు చేర్చడంతో ఆయన అవినీతి మొత్తం బయటపడిందని కేటీఆర్ అన్నారు. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తారని రేవంత్ ప్రలోభ పెట్టారని ఈడీ ఛార్జ్షీట్ నమోదు చేసిందన్నారు కేటీఆర్. ఈడీ ఛార్జ్షీట్తో రేవంత్ అవినీతి సామ్రాజ్యం బట్టబయలైందని కేటీఆర్ ఆరోపించారు. ఈడీ ఛార్జ్షీట్లో కేవలం రేవంత్ పేరు చేర్చడం వరకే పరిమితం అవుతుందా, లేక రేవంత్ రెడ్డిని విచారణకు పిలిచి కుంభకోణాలకు ఈడీ కక్కిస్తుందా అని కేటీఆర్ ప్రశ్నించారు. రైట్, నేషనల్ హెరాల్డ్ కేసులో సీఎం రేవంత్ పేరు ఉండటాన్ని కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రస్తావిస్తూ మండిపడ్డారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ని అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సీరియస్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈడీ ఛార్జ్షీట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించడంపై కేటీఆర్ సీరియస్ అయ్యారు. అంటే రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూనే ఇటువంటి అంశాలకు పాల్పడుతున్నారని చెప్పి ఆయన ఆరోపించడం జరిగింది. ప్రధానంగా రేవంత్ రెడ్డి అవినీతి భాగోతం ఈ నేషనల్ హెరాల్డ్ కేసుతో బట్టబయలైందని చెప్పి కేటీఆర్ అనడం జరిగింది, విమర్శించడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిని ఈ ఛార్జ్షీట్లో కేవలం పేరును ప్రస్తావించడం వరకే పరిమితం చేస్తారా, లేదంటే రేవంత్ రెడ్డిని ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుపుతారా అని చెప్పి కూడా ఆయన అనుమానాన్ని వ్యక్తం చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకముందే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో వసూళ్లకు పాల్పడ్డారని, వసూళ్లు చేసిన 100 కోట్ల రూపాయలు అధిష్టానానికి కట్టబెట్టారని చెప్పి ఆయన ఆరోపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు 1000 కోట్ల రూపాయలైన ఆర్జించారని చెప్పి కూడా కేటీఆర్ పూర్తి స్థాయిలో విమర్శించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద రేవంత్ రెడ్డి పేరు నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రస్తావించడం, ఛార్జ్షీట్లో పేర్కొనడం పట్ల తెలంగాణ రాజకీయాల్లో కొంత దుమారం రేగుతోంది. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో తమకు రాజకీయంగా అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ కేసును ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి అవినీతి భాగోతం ఈ కేసుతో మరోసారి బట్టబయలైందని చెప్పి ఇటువంటి పాలిటిక్స్ అంటే ఈ ఛార్జ్షీట్ కేసులు ఇటువంటివన్నీ కూడా జనం దృష్టిని మరల్చేందుకే కవిత లేక అటువంటి డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారని చెప్పి కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్, కరుణాకర్, అయితే ఈ ట్వీట్లో కీలకంగా చీకట్లో కాంగ్రెస్ నేతలు బీజేపీ వాళ్ళ కాళ్లు పట్టుకున్నారు, బీజేపీ నేతల కాళ్లు పట్టుకున్నారంటూ కూడా కేటీఆర్ పరోక్షంగా ప్రత్యక్షంగా పేర్లు పెట్టే మెన్షన్ చేయడం వెనుక ఆంతర్యం ఏమని అనుకోవాలి? అంటే కేటీఆర్ ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్పారు. గతంలో జరిగిన సంఘటన, మా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో కూడా గతంలో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో ఏం జరిగింది, సోదాల్లో ఏం తేలింది అన్నది ఇప్పటివరకు బయటికి రాలేదు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ఒకటిగా మారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఈడీ సోదాలకు సంబంధించిన ఏ అంశాన్ని కూడా బయటికి రాలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈడీ క్షమించి వదిలేసిందని చెప్పి కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా అదేవిధంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటే అయితే కనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఈ నేషనల్ హెరాల్డ్ కేసు కూడా బయటికి రాదు. ఆయన పేరును కేవలం ఛార్జ్షీట్లో మాత్రమే ప్రస్తావించారు. పూర్తి స్థాయిలో విచారణ జరిపే అవకాశం లేదన్న అనుమానాన్ని కూడా కేటీఆర్ వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ కేసుపై సీరియస్గా ఉంటే మాత్రం సీఎం రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజాలు బట్టబయలు చేయాలని చెప్పి కూడా కేటీఆర్ ప్రస్తావించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సునీల్, ఓకే కరుణాకర్.